హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రొటీన్ వ్లాగ్ చూపిస్తున్నాను అనమాట. మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ ఇలానే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం పొంగడాలు వేస్తున్నాను. అంటే రోజు రొటీన్గా ఏముంటుందిలే అని చెప్పేసి రోజుకొకటి, ఒక రోజు దోశ, ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు ఇలా పొంగడాలు పోసి పిల్లలకి ఇస్తాను. ఇలా ఒకవైపు వంట వండుకుంటూ ఇంకో వైపు వచ్చేసి ఇట్లా టైలరింగ్ చేస్తూ ఉంటానండి. టైలరింగ్ గురించి మాట్లాడే వాళ్ళకి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. టైలరింగ్ అంటే ఇంట్లో కూర్చొని స్టిచ్ చేసేది కదా, నీడ పట్టును కూర్చొని స్టిచ్ చేసేదే కదా అని చెప్పి అనే వాళ్ళకి మీరు ఒక్కరోజు కూర్చొని టైలరింగ్ అనేది చేయండి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చొని మీరు ఒక్కరోజు ట్రై చేయండి, చూద్దాము ఆ టైలరింగ్ బాధ ఎలా ఉంటుందో. టైలరింగ్ బాధ ఎందుకు అంటున్నానంటే మీరు మాట్లాడే మాటలు అలా ఉంటాయి అన్నమాట. బాధ అంటే మేము ఇష్టంగానే కుడతామండి. మీరు పక్కన ఉండే వాళ్ళు వచ్చేసి ఇంట్లో కూర్చొని కుడుతున్నారు కదా, ఇంట్లో కూర్చొని కుట్టేదే కదా అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఛాలెంజ్ అనమాట. మనం బయటికి వెళ్ళి పని చేసుకున్నా చాలా హుషారుగా ఉంటామండి. ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటే, ఇదైతే ఒక్క చోటే కూర్చొని పని చేయడం వల్ల చూడండి కాళ్ళు వాపులు అనేవి ఎలా వచ్చినాయో. అసలు గొలుసులు కూడా ఒత్తుకుని పోయి, ఇక్కడ చూడండి ఈ బ్లాక్ థ్రెడ్ కూడా అసలు ఒత్తుకుని పోయింది. నాకైతే నేను ఎక్కువసేపు కూర్చుంటే ఇలానే నీరు వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ జర్నీ కూడా చేసినా సేమ్ ఇలానే వస్తుంది. మీకు ఇలానే వస్తుందా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి పాదం ఇలా పెట్టి ఉండటం వల్ల నీరంతా కిందకి దిగిపోతుంది. చూడండి, మనము ప్రెగ్నెన్సీ లేడీస్కి వస్తాయి కదా, సేమ్ అలానే వస్తాయి అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఇలానే కూర్చొని ఉంటాం కదా, ఇలా వస్తుంది అనమాట. చూడండి నైట్ అలా ఉండింది, ఇప్పుడు వచ్చే మార్నింగ్ టైం అనమాట. ఇంకా వాపు అలానే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.